ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ట్రక్ ట్రావెలర్. నేను విజయ్. ఫ్రెండ్స్, మన ఛానల్లో వీడియోస్ రాక దగ్గర 3 నెలల పైన అయితే అవుతా ఉంది. ఇంతకు ముందు మనకు భారత్ బెంజ్ అండ్ ఒక టాటా ట్రక్ అయితే ఉండేది. ఇప్పుడు మళ్ళీ మనం ఒక లేలాండ్ వెహికల్ అయితే తీసుకోబోతా ఉన్నాము. ఆ వెహికల్ ఎక్కడ తీసుకుంటాం, ఇంకా ట్రాలీ ఎక్కడ చేపిస్తాం అనేది వీడియోలో అయితే చెప్తాను. ఇన్నాళ్ళు వీడియోస్ ఎందుకు రాలేదంటే, మనం వీడియోస్ పైన ఎక్కువ ఫోకస్ చేయడం వల్ల లారీ మార్కెట్ పైన నాకు అవగాహన అనేది లేకుండా పోతుంది. అంటే ఏ రూట్ లో తిప్పితే మనం వెహికల్ ఎక్కువ లాభాలు ఉంటాయి, ఏ రూట్ లో సేఫ్ ఉంటది, అసలు ఆ రూట్ లో వెళ్తే కిరాయి ఎంత మాట్లాడుకోవాలి, ఏ లోడ్కి ఎంత అనేది వీడియోస్ పైన ఫోకస్ చేయడం వల్ల లారీల పైన అనేది అసలు గ్రిప్ అనేది దొరకట్లేదు. అందుకోసం ఫస్ట్ లారీలు పెంచిన తర్వాత వీడియోస్ అయితే చేద్దామని చెప్పి ఈ 3 నెలల నుంచి అయితే వీడియోస్ అయితే ఆఫ్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం 2 లారీలు అయితే తీసుకోబోతా ఉన్నాం. ఈ 2 లారీల ఫైనాన్స్ ప్రాసెస్ అనేది 2 నెలల నుంచి ప్రాసెస్ అయితే అవుతా ఉన్నది. ఇంకా ఫైనాన్స్ ప్రాసెస్ అనేది మనకు లోన్ అనేది తక్కువ కావాలి, చాలా ఎక్కువ అమౌంట్ కాబట్టి ఎంక్వైరీలు ఇట్లాంటివన్నీ చాలా ఉంటాయి. మనం వాళ్ళకు బ్యాంక్ వాళ్ళకి అవైలబుల్ అయితే ఉండాలి. మనం మళ్ళీ లారీకి పోయినామంటే వాళ్ళు ఏదో ఒక సంతకాలకు కానీ ఎంక్వైరీకి వచ్చిన ఇంటి దగ్గర లేకపోయినా కానీ మనకు లోన్ అనేది తొందరగా అప్రూవల్ అయితే రాదు. అందుకోసం నేను డ్యూటీకి వెళ్ళకుండా ఇంటి దగ్గరనే ఉన్నాను. మొత్తం కూడా ఫైనాన్స్ ప్రాసెస్ అయితే 2 వెహికల్కి అయితే అయిపోయింది. ఫస్ట్ వచ్చేసి మనకు లైలాండ్ వెహికల్ అనేది డెలివరీ తీసుకుంటున్నాం. తర్వాత ఇంకొక వేరే కంపెనీ వెహికల్ అయితే డెలివరీ తీసుకోబోతా ఉన్నాం. ఆ వెహికల్కి వచ్చేసి ఒక 1 వీక్ అయితే పడుతుంది. ఈ వెహికల్ ఓకే, కానీ ఇంకా ముందు తీసుకున్నటువంటి 2 వెహికల్ ఉన్నాయా లేదని మనలో కొంతమంది డౌట్ కూడా ఉంటుంది. ఫస్ట్ తీసుకున్నటువంటి భారత్ బెంజ్ కూడా మన దగ్గరనే ఉంది, అండ్ సెకండ్ తీసుకున్న టాటా కూడా మన దగ్గరనే ఉంది. ఇప్పుడు లేలాండ్ కూడా మన దగ్గరనే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఇంకొక వెహికల్ కూడా వస్తుంది. మొత్తం 4 వెహికల్స్ అయితే ఇంకా ఫ్యూచర్ లో తేవడమే కానీ వెహికల్స్ అయితే అమ్మడం అనేది ఉండదు. అసలు ఉన్నా కానీ ఒక 4 ఇయర్స్ 5 ఇయర్స్ తర్వాత వాటి యొక్క ఈఎంఐస్ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాతనే అమ్మే ప్లాన్ ఏమైతే ఉంటుంది. మన సెకండ్ వెహికల్ టాటా సిగ్నల్ ట్రైలర్ మనం పూణేలో టాటా డిఎల్టీ కంపెనీలో తీసుకున్నాం కదా. ఇప్పుడు మళ్ళీ 2 ట్రైలర్స్ కూడా ఇక్కడనే ఆర్డర్ అయితే ఇచ్చేసాను. మన వెహికల్స్కి ఫైనాన్స్ ప్రాసెస్ స్టార్ట్ కాకముందే ఈ ట్రైలర్లకి నేను అడ్వాన్స్ అయితే వేసాను. ఆ అడ్వాన్స్ వేసినాం కాబట్టి ఆల్రెడీ వీళ్ళు రెడీ చేసి పెట్టారంట 2 ట్రైలర్లు. ఈ యార్డ్ మొత్తం తిరుగుతూ ఉన్నాను ఒక ½ అన్ అవర్ నుంచి. ఎక్కడ అనేది మనకు ఇంకా కనబడలేదు. అవి కనబడిన తర్వాత వాటి యొక్క చేసి నెంబర్లు చూసేసి మన దానిది కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత వాళ్ళకి చెప్తే ఇంకా కొన్ని వర్క్స్ అయితే పెండింగ్ ఉంటాయి. అవన్నీ కంప్లీట్ చేసి మనకు డెలివరీ అయితే ఇస్తారు. ఫస్ట్ మనకు లేలాండ్ వెహికల్ అయితే ఇక్కడికి ప్లాంట్కి అయితే వచ్చేసింది. ఆ లేలాండ్ వెహికల్ ఫస్ట్ మనం డెలివరీ తీసుకుంటాం. ఇది డెలివరీ తీసుకొని వర్క్ అంతా కంప్లీట్ అయిపోయి రిజిస్ట్రేషను ఇంకా మనం అన్ని దీని పనులన్నీ అయిపోయిన తర్వాత లోడింగ్కి వెళ్ళిన తర్వాత ఇంకా ఇంకొక 4వ వెహికల్ అయితే మనం డెలివరీ తీసుకోవాలి. ఇప్పుడు ప్రజెంట్ మనం 3వ వెహికల్ ట్రైలర్ కోసం అయితే చూస్తున్నాను. ఇక్కడ టాటా డిఎల్టీ ప్లాంట్లో చాలా రకాల ట్రైలర్ మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటారు కాబట్టి మన ఈ ప్లాంట్కి వచ్చినప్పుడు రకరకాల ట్రైలర్ అనేది చూస్తే మనకు ఒక ఐడియా అనేది వస్తుంది. ఫ్యూచర్లో మనం ఎప్పుడు ఫ్లాట్ బెడ్ 40 ఫీట్ల ట్రాలీలే కాకుండా ఇంకా లెంత్ ఎక్కువ ఉన్నాయి, సెమీలో బెడ్, లో బెడ్లు ఇవి కూడా తీసుకున్నప్పుడు మనకు ఒక ఐడియా అనేది ఉంటుంది. అందుకోసం ఈ ప్లాంట్కి వచ్చినప్పుడల్లా ప్రతి ఒక్క ట్రైలర్ని అయితే అబ్జర్వ్ చేస్తాను. ఎట్లా తయారు చేస్తూ ఉన్నారో, అసలు ఏమేమి వాడతాను, కొత్త ఫీచర్స్ ఏమైనా వచ్చినాయని చెప్పి చూస్తాను. లైలాండ్ వెహికల్ 5525 చూడండి. వెనకాల ఎల్లో కలర్ కనిపిస్తుంది కదా, ఇది టాటా డిఎల్టీ ట్రైలరు. ఈ వెహికల్ మొత్తం కూడా నేను డెలివరీ తీసుకున్నప్పుడు పూణేలో వీడియో అయితే తీయలేదు. మనం ఆర్డర్ ఇచ్చింది అయితేనేమో హైదరాబాద్లో, వెహికల్ డెలివరీ తీసుకుంది పూణేలో. ఇక్కడ ఎలక్ట్రిక్ వర్క్ అయితే మొత్తం కూడా చేపిస్తా ఉన్నాను. క్యాబిన్ లోపల ఫ్యాన్ కానీ, ఆరను, ఛార్జింగ్ కన్వర్టరు ఇవన్నీ కూడా మనకు మ్యాండేటరీ. లేకపోతే మనం వెహికల్ తోడడం చాలా కష్టంగా ఉంటుంది. ఫ్యాన్ లేకపోతే క్యాబిన్లో అసలు కూడా ఉండలేము. 2 ఫ్యాన్లు అయితే పెట్టిస్తూ ఉన్నాను. ఇక్కడ హారన్ లేటెస్ట్ది. ఇది మనకు వద్దనుకున్నప్పుడు నార్మల్గా మనం తక్కువ కూడా చేసుకోవచ్చు, ఇంకా సౌండ్లు కూడా పెంచుకోవచ్చు, రకరకాల సౌండ్స్ కూడా వస్తాయి. ఇక్కడ ఛార్జింగ్ కన్వర్టరు 2 పెట్టించాను. ఒక్కోసారి ఖరాబ్ అయిపోయి ఫీజులు కూడా ఎగిరిపోతాయి అన్నట్టు. మనం ఎందుకంటే లాంగ్ జర్నీ చేస్తాం కాబట్టి కన్వర్టర్ ఖరాబ్ అయిపోతే, ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతే మనం ఇంకా ఎక్కడున్నాం ఏదనేది తెలియదు. అందుకోసం ఖచ్చితంగా 2 కన్వర్టర్లు అయితే యూజ్ చేసుకోవాలి. వెనకాల బ్రేక్ లైట్స్ అనేవి కూడా తీసి ఇక్కడైతే పెట్టిస్తూ ఉన్నాము. సాజిద్ అన్న ఇంతకుముందు మన భారత్ బెంజ్ టాటా కూడా అన్ననే వర్క్ చేసిండు. ఈ వెహికల్ కూడా అన్ననే వర్క్ చేస్తూ ఉన్నాడు. ఈ షెడ్లో చూడండి చాలా వెహికల్స్ అయితే ఇక్కడికి వచ్చి వర్క్స్ అయితే చేయించుకుంటారు. మన లైలాండ్ ట్రక్కి ఎలక్ట్రిక్ వర్క్లు అన్నీ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత హైదరాబాద్ ఆటోనగర్ పార్కింగ్లో అయితే బండి పెట్టేసి నేను విజయవాడ అయితే వచ్చినాను. మన బండికి చైన్లు, బెల్టులు, ఇంకా తాడు చాలా రకాల సామాన్లు ఉంటాయి. ఇవన్నీ కూడా విజయవాడలో తీసుకుందామని వచ్చిన. హైదరాబాద్లో ఇంతకుముందు తీసుకున్నాం, కాకపోతే అక్కడ ప్రైజెస్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. విజయవాడలో చాలా తక్కువ ఉంటాయి, రీజనబుల్ ఉంటాయి. ఐటమ్ క్వాలిటీ కూడా మంచిగా ఉంటుంది. ఇక్కడ శ్రీకాంత్ ఆటో ఏజెన్సీస్ కనబడుతుంది కదా. ఈ షాప్లో మనకు లారీలకు కావాల్సినటువంటి లోడ్ సంబంధించినటువంటి అన్ని సామాన్లు అయితే దొరుకుతాయి.
చూసారు కదా, చాలా పెద్ద ఉంటుంది, లోపల ఇంకా పెద్ద ఉన్నది. మనకు అంతా ఈ షాప్లో దొరికేటువంటి మెటీరియల్ అంతా కూడా మంచి క్వాలిటీతో పాటు రేట్ కూడా రీజనబుల్ ఉంటుంది. కొన్ని షాపుల్లో మనకు రేట్ అనేది చాలా ఎక్కువ చెప్తారు, దానికి తగ్గట్టు ఐటమ్ అనేది ఉండదు, క్వాలిటీ తక్కువే ఉంటాయి. అందుకోసం ఎక్కడ పడితే అక్కడ తీసుకోకుండా ఇక్కడ తీసుకుంటే బాగుంటుందని చెప్పి వచ్చిన. నాకైతే పర్సనల్గా ఇక్కడ ఉన్నటువంటి ఏ మెటీరియల్ చూసినా కానీ మంచిగానే అనిపిస్తూ ఉన్నాయి. చూడండి, ఆల్రెడీ మన బండికి సంబంధించినటువంటి సామాన్లు అన్నీ కూడా కొన్ని అయితే ప్యాక్ చేసి పెట్టిండన్న. తార్పాలు కూడా రకరకాల సైజులు ఉంటాయి. చిన్న వెహికల్లకు కొన్ని సైజులు, పెద్ద వెహికల్లకు, బాడీ వెహికల్లకు ఎవరి సైజులు వాళ్ళకు ఉంటాయి. నా బండ్ల వాళ్ళకు మన సైజులు చెప్పేస్తే వాళ్ళే తయారు చేసి పెడతారు. చైన్లు చూసారు కదా, మొత్తం డ్రమ్ముల్లో ప్యాకింగ్ అయితే వస్తాయి. ఈ డ్రమ్ముల నుంచి మనకు 40 ఫీట్ల చైన్ కావాలా, 50 ఫీట్లది కావాలా, 10 ఫీట్లది కావాలా అని చెప్పి ఇట్లా ఎంత లెంత్ కావాలంటే అంత లెంత్ కట్ చేసి అయితే ఇస్తారు. మనం 2 బండ్లకు సామాన్లు అయితే ఒకే దగ్గర ఒకేసారి తీసుకుంటున్నాం. ఇవన్నీ కూడా మనం సామాన్లు ట్రాన్స్పోర్ట్లో వేసి హైదరాబాద్కి అయితే పంపించాలి. మన బండ్లు అక్కడనే ఉంటాయి కాబట్టి. చూసారు కదా, చాలా ఉంటాయి ఇందులో. మీకు షాప్ దగ్గరకు వచ్చి మీరు అన్నీ చూసుకొని మీరు కావాలనుకున్నది ఇక్కడ ఆర్డర్ పెట్టేసుకుంటే బిల్లు పే చేసిన తర్వాత అన్నవాళ్ళు మీరు ఆంధ్రాలో కానీ తెలంగాణలో ఎక్కడికి పంపించామన్నా వీళ్ళే ట్రాన్స్పోర్ట్ చేస్తారు. ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మనకి చూసారు కదా, ఇదంతా కూడా వేస్ట్ బుక్కలు. మేము ఇవన్నీ సామాన్లన్నీ తీసి ప్యాక్ చేసుకొని వచ్చి ఇక్కడ ట్రాన్స్పోర్ట్ ఆటోనగర్లో ఇక్కడ నుంచి హైదరాబాద్కు తీసుకెళ్ళే ఒక ట్రాన్స్పోర్ట్ దగ్గరికి అయితే వచ్చినాము. ఈ ప్యాకింగ్లన్నీ కూడా మన పేరు రాసేసి మనం వీళ్ళకు డబ్బులు ఇస్తే వీళ్ళే తీసుకెళ్ళి హైదరాబాద్లో మనకు ఇచ్చేస్తారంట. అక్కడ కూడా వీళ్ళది ఒక ఆఫీస్ ఉంటుంది. ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మనం స్లిప్ చూపిస్తే మనకు ఉన్నటువంటి మన మెటీరియల్ అంతా కూడా మనకి ఇచ్చేస్తారు. ఈ ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ వచ్చేసి 1000 రూపాయలు అయితే అయ్యింది. మొత్తం 15 బాక్సులు అయితే వచ్చేసినాయి. ఈ మెటీరియల్ అంతా కూడా బెల్టులు ఉన్నాయి, దీంట్లో ఇంకా జాకీలు ఉన్నాయి, వీల్ రెంచులు, జాకీ రాడ్లు ఉన్నాయి, డిసాకిల్స్ చాలా ఉన్నాయి అన్నట్టు. మళ్ళీ వేరే దగ్గర కొనకుండా ఒకేసారి ఇక్కడ తీసుకున్నాను. అన్న వాళ్ళది ఫోన్ నెంబర్ కూడా నేను కింద ఇస్తాను. ఇంకా అన్న వాళ్ళ షాప్ మొత్తం కూడా ఒక నెక్స్ట్ వీడియోలో ఫుల్ వీడియో చేస్తాను, ఓన్లీ దానికి సంబంధించిన వీడియో. కొత్త వెహికల్ అశోక్ లైలాండ్ 5525 ట్రైలర్ కూడా ఇంతకుముందు మనం టాటా వెహికల్ తీసుకున్నాం కదా పూణేలో, సేమ్ అదే ట్రైలరు. కాకపోతే దానికి మొత్తం బెలూన్ ఉండే, దీనికి ఏమో ఒకటే బెలూన్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ వాషింగ్ దగ్గరికి అయితే తీసుకొచ్చినాము. ఇంతకుముందు పార్కింగ్లో ఉండే ఒక 1 వీక్ అవుతుంది వెహికల్ వచ్చేసి. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఇంకా ఎలక్ట్రిక్ వర్క్లు ఇవన్నీ కూడా చేయించినాం. ఇప్పుడు వాషింగ్ చేయించుకొని బండ్లో విజయవాడ నుంచి చైన్లు బెల్ట్ అవన్నీ తీసుకొచ్చినాం. అవి వేసేసి ఇప్పుడు లోడింగ్కి అయితే పంపించాలి. ఈ బండికి డ్రైవర్ అయినా అయితే ఇచ్చిండు ప్రజెంట్. రెగ్యులర్గా మన ఛానల్లో వీడియో చూసే వాళ్ళకైతే ఒక డౌట్ ఉంటుంది, వీరేంద్ర బాబు అందరూ ఏదో ఒక బ్రాండ్ వెహికలే తీసుకుంటారు, వీడేమో ఫస్ట్ భారత్ బెంజ్, తర్వాత టాటా సిగ్నా, ఇప్పుడు అశోక్ లైలాండ్ తీసుకున్నాడు, మూడు రకాలుగా అయితే ఉన్నాయి, ఏంది అసలు ఈ రహస్యం ఏంది అనుకుంటారు. అదేం లేదు. BS6లో వచ్చినటువంటి అన్ని వెహికల్స్, అన్ని కంపెనీ వెహికల్స్ అయితే నాకు బెస్ట్ అనే నేనైతే చెప్తాను. ఎందుకంటే మనం ఏమన్నా వెహికల్ ట్రబుల్ ఇచ్చి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మనం షోరూమ్కే తీసుకెళ్ళి చేయించాల్సిందే. బయట ఎవరు కూడా ఈ వెహికల్ అని రిపేర్ చేసేటటువంటి అవకాశాలు అయితే ఉండవు. ఇంతకుముందు BS3, 4లో అయితే మనం బయట మెకానిక్తో చేయించేది. ఈ వెహికల్ విషయానికి వస్తే అట్లా లేదు కాబట్టి ఇప్పుడు అన్నీ కూడా ఎలక్ట్రిక్ వెహికల్సే. ప్రైజులు అయితే కొంచెం 50,000 అటు ఇటు తేడా ఉంటుంది. ఇంకా భారత్ బెంజ్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది అన్నట్టు. మహీంద్రాకి అయితే కొద్దిగా తక్కువ ఉంటుంది. నాకు తెలిసినంత వరకు అన్ని వెహికల్స్ బెస్ట్. మన ఏరియాలో ఏంటంటే ఎక్కువ రీసేల్ డిమాండ్ టాటాకు, లైలాండ్కి అయితే మంచిగా ఉంటుంది. ఈ మధ్యన బెంజ్ కూడా మంచి పొజిషన్లకు అయితే వస్తుంది. ఇంకొకటి మహీంద్రాకి అయితే కొంచెం రీసేల్ వాల్యూ తక్కువ ఉంటుంది కాబట్టి మన వాళ్ళు ఏంటంటే రీసేల్ ఉండదు కాబట్టి మహీంద్రా వద్దు అని అనుకుంటారు. అంతేగాని అది అసలు మంచి వెహికల్ కాదన్నట్టు ఏముండదు. చాలా వరకు ఇప్పుడు వచ్చినటువంటి అన్ని వెహికల్స్ బెస్ట్ అనే చెప్తాను నేను. ఏ వెహికల్ తీసుకున్నా పర్లేదు, అన్నీ కూడా మంచి పర్ఫార్మెన్స్ చేస్తున్నాయి. నేను బెంజ్ వాడిన, అది నెంబర్ 1. ఇంకా టాటా సిగ్నా వాడిన, అది కూడా చాలా బెస్ట్గా ఉంది. ఇప్పటికే మనకు 8 నెలలేమో కంప్లీట్ అయిపోయింది. చాలా మంచిగా అయితే వర్క్ చేస్తూ ఉన్నది. అందులో రిపేర్స్ రావడం అని షోరూమ్కి ఇట్లాంటివి అయితే ఏం లేదు. లైలాండ్ కూడా చాలా బెస్ట్గానే ఉంటుంది. ఎందుకంటే నేను ఆల్రెడీ ఈ వెహికల్ యూజ్ చేసిన వాళ్ళ కస్టమర్ రివ్యూస్ తెలుసుకొని మైలేజ్ ఎట్లా ఇస్తుంది, అసలు పర్ఫార్మెన్స్ బాగుందా లేదా, ఏమైనా రిపేర్స్ వస్తున్నాయా తెలుసుకున్న తర్వాత మాత్రమే ఈ వెహికల్ అయితే తీసుకున్నాను. నేను ఫస్ట్ వెహికల్ తీసుకునేటప్పుడు నాకు బెంజ్ తీసుకోవాలని, అప్పుడు బెంజ్ తీసుకున్న తర్వాత టాటా తీసుకోవాలి, లైలాండ్, అట్లా నాకు నచ్చినప్పుడు నేను ఆ మూమెంట్ ఏది నచ్చితే అది తీసుకున్నాను. అంతేగాని ఇది తీసుకున్నంత మాత్రం అది చెడ్డది, అది తీసుకున్న తర్వాత ఇది చెడ్డది అన్నట్టు అసలు కానే కాదు. నేను మళ్ళీ నెక్స్ట్
తీసుకుపోయే 4వ వెహికల్ అది వేరే కంపెనీ ఉంటుంది. అది మీరు గెస్ట్ చేసినట్టయితే కామెంట్ సెక్షన్లో వెహికల్ పేరుతో మీరు కామెంట్ అయితే చేయండి. ట్రాలీ మొత్తం వాటర్ వాష్ చేస్తే కేవలం 800 రూపాయలు మాత్రమే. ఎప్పుడు కూడా ఇంతే రేట్ ఉంటుందని అనుకోవద్దు, ఎందుకంటే వెహికల్ కొత్తది కాబట్టి దీనికి మట్టి కానీ ఎక్కువ బురద కానీ లేదు కాబట్టి తక్కువ అన్నట్లు. బండి రన్నింగ్ అయిపోయిన తర్వాత ఎక్కువ బురద పడుతుంది కదా, అప్పుడు ఎక్కువ వాటర్ ఖర్చు ఉంటుంది, వాళ్ళకు కూడా కష్టం ఉంటుంది కాబట్టి అప్పుడు వేరే రేట్ ఉంటుంది. అప్పుడు ఎంత తీసుకుంటే తెలియదు మరి. चालू रेडी रेडी ట్రక్కులకి ఫోమ్తో వాష్ చేయడం అనేది చాలా తక్కువ హైదరాబాద్లో. అది ఆటోనగర్లో ఈ ఒక్క దగ్గర మాత్రమే నేను చూసిన ఫోమ్తో వాష్ చేయడం అనేది. ఓన్లీ క్యాబిన్ మాత్రమే చేస్తారు, ట్రాలీకి మొత్తం అయితే ఫోమ్ అయితే కొట్టరు. ఇది చాలా కాస్ట్ ఉంటుందంట. లారీకి సంబంధించినటువంటి సామాన్లు అన్నీ కూడా విజయవాడలో తీసుకొని నేను ట్రాన్స్పోర్ట్ చేస్తే ఇవి హైదరాబాద్ ఆటోనగర్కి అయితే వచ్చినాయి. ఇక్కడ నుంచి ఆటోలో మన లారీ దగ్గరికి అయితే తీసుకెళ్తా ఉన్నాను. ఏ బ్రో కమాన్. ఆటోనగర్ నుంచి మన లారీ ఉన్నటువంటి పార్కింగ్ ఒక 1 కిలోమీటర్ ఉంటుంది. అక్కడికి ఈ ఆటో వెళ్ళడానికి ఒక 400 రూపాయలు. మన విజయవాడ నుంచి మన హైదరాబాద్ ఆటోనగర్కి రావడానికి 1000 రూపాయలు అయితే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అయిపోయినాయి. అన్నా లెఫ్ట్ సైడ్లో పెట్టానా, लेफ्ट साइड लोड देखिए हो भाई, जल्दी सामान डालेंगे. चाक लेके चाक. విజయవాడ నుంచి 2 బళ్ళకు సంబంధించినటువంటి సామాన్లు అయితే తీసుకొచ్చిన. ఇవన్నీ కూడా కలిసిపోయినాయి, ప్యాకింగ్ అంతా కూడా విడదీయాలి. ఇప్పుడు చైన్లు కానీ ఈ పట్టాలు తాళ్ళు అన్నీ అలాగలా చేసేసి ఆటోలో తీసుకెళ్ళి మిగతా ఈ రూమ్లో పడేసేయాలి. 4వ బండి వచ్చిన తర్వాత దానికి వేసేయాలి. చైన్ డివైడ్ చేసినావా? ఇప్పుడే డివైడ్ చేస్తావా? అన్ని డివైడ్ చేసుకురాలేడా? ముక్కలు తెచ్చినావా అన్ని పొడుగునా? ముక్కలు తెచ్చినావా అన్ని పొడుగు తెచ్చినావా? మంచి పని చేసినావు ముక్కలు తెచ్చి. రెండు బళ్ళకు ఒక్కొక్క బండికి 50,000 రూపాయల బిల్ అయింది. మొత్తం ట్రాన్స్పోర్ట్ తోని 1,03,000 రూపాయలు అయింది బిల్లు మనకి. కర్మంఘట్ ఆంజనేయ స్వామి టెంపుల్. ఇక్కడ వీడియో అయితే ఎక్కువ అయితే తీయట్లేదు, కెమెరామ్యాన్ ఎవరు కూడా లేరు. మీలో ఎవరికైనా వీడియో ఎడిటింగ్ వచ్చి ఇంకా వీడియోలు మంచిగా తీస్తాను, ఎడిటింగ్ వర్క్ అంతా వచ్చి అనుకుంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. ఒక 10 రోజుల తర్వాత అయితే చెప్తాను, నేను అడ్రస్ చెప్తా. హైదరాబాద్కి వచ్చేస్తే బండిలో కలిసి అయితే వెళ్ళిపోవచ్చు, నాతో పాటే ఉండాల్సి వస్తుంది. మనం పూజ కంప్లీట్ చేసుకొని ఇక లోడింగ్కి అయితే వెళ్ళిపోవాలి. బండికి ఇండియా అన్న వచ్చేసిండు యూపీ నుంచి, అన్ననే వెళ్తాడు. ఇక ఈ బండికి అయితే వెళ్ళట్లేదు,
నేను 4వ బండికి అయితే వెళ్తాను. ఫ్రెండ్స్ మన 3 వెహికల్ని మీరు చూసిరు కదా, 3 వెహికల్లో మీకు ఏ వెహికల్ యొక్క లుక్ అనేది మంచిగా అనిపించిందో మీరు వెహికల్ యొక్క కంపెనీ పేరు మెన్షన్ చేస్తూ కామెంట్ చేయండి. ఈ ట్రక్ పైన వెళ్ళట్లేదు కాబట్టి దీనిపైన నెక్స్ట్ ట్రిప్ వ్లాగ్స్ అయితే ఏం రావు. 4వ వెహికల్కి నేను డ్రైవర్ ఉంటాను కాబట్టి ఆ వెహికల్ పై అయితే ఎక్కువ వీడియోస్ అయితే వస్తాయి. ఇది కూడా మనతో పాటు కలిసినప్పుడు ఒక్కోసారి లాంగ్ ట్రిప్లు ఉంటే కలిసి ఒక 3 బళ్ళు కానీ 2 బళ్ళు కానీ కలిసి అయితే వెళ్తుంటాం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో స్పెషల్గా 4వ వెహికల్తో కలుసుకుందాం.